వివాహం జరిగిన వెంటనే నేను ముళ్ళ బాటలోకి వెళ్ళాను. చాలామంది అనుకుంటారు పూలబాట అని. వివాహం పూలబాట ఎప్పుడు కాదు. ఇందాక రాజప్రకాష్ పాల్ గారు చెప్పినట్లు మరి 2 మనసులు 2 కుటుంబాలు కలవటం అంత ఈజీ థింగ్ కాదు. భయంకరంగా శ్రమల గుండా వెళ్ళాను నేను. భయంకరమైన యాక్సిడెంట్స్ గుండా వెళ్ళాం. భయంకరమైన శోధనలు గుండా వెళ్ళాను. ఒక స్త్రీ పొందవలసిన శోధనలు కాదు అవి. అటువంటి శోధనలు గుండా వెళ్ళాను. అయినా నేను ఇలా నిలబడగలిగాను అంటే కేవలం నా ప్రభువుని బట్టి, ప్రభు నాలో నింపిన ఆత్మను బట్టి. మామూలు ఆత్మ కాదు, ఒక బలమైన ఆత్మతో దేవుడు నా 12 ఏళ్ల వయసులో నన్ను నింపారు. దెయ్యాలు పారిపోయాయి చూడగానే. జరగబోతున్నది ఒక 10 నిమిషాల ముందు ప్రభువు మాకు తెలియచేసేవారు, ఇలా పక్కింట్లో జరగబోతుందని. అలాంటి ఒక బలమైన ఆత్మతో నింపబడ్డాను గనక ఈ 42 సంవత్సరాల జీవిత యాత్రలో అనేకమైన ఆటుపోట్లు, అనేకమైన అవమానాలు, నిందలు, హేళనలు, భయంకరమైన చేతబడులు, వీటి మధ్యన మరలా అత్తగారు, మామగారు, బావగారు ద్వారా శోధనలు, పోరాటం, భయంకరమైన పోరాటం. వీటన్నిటిలో నేను నిలబడ్డాను అంటే కేవలం ప్రభు యొక్క ఆత్మను బట్టే.